ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. అలిసిపోయినట్టున్నారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. ఓన్లీ 5 minutes మాత్రం నేను తీసుకుంటున్నాను. లెండి మెల్కొండి, నీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి. కొంతమంది ఉదయం నుండి ఉండి కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకనే లెండి మెల్కొండి, మీ గమ్యం చేరే వరకు ఆ ఒక్క కొటేషన్ చాలు, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చిద్ది, నా జీవితాన్ని కాదు. మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వరకు మాత్రమే పరిమితం అయ్యాం. ఒక ఐడియా అనగానే మీ జీవితం మారుస్తుందంటాం, కానీ దాంట్లో మన జీవితాన్ని మార్చే ఐడియా మనం ఎందుకు అయ్యాం? మరి ఈ ఇంపాక్ట్ తర్వాత మీలో ఏమి ఇంపాక్ట్ వస్తుంది అని అంటే ఐడియా యాడ్ చాలు. ఒక్క ఐడియా మన జీవితాన్ని మారుస్తుంది. అదే ఇంపాక్ట్ క్లాస్కి అటెండ్ అవ్వటానికి తీసుకున్న ఐడియా మీ జీవితాన్ని మార్చబోతుంది. ఒక్క మాటకు ఉన్న పవర్ ఏంటో, ఆ మాటే మంత్రం అయింది, అదే అంతరం అవుతుంది, అదే తంత్రం అవుతుంది. అలాంటి మాట ఉన్న పవర్ ఒక్కసారి టంగ్ స్లిప్ అయితే వెనక్కి తీసుకోలేం. అలాంటప్పుడు మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్, మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎవరినైనా మాట్లాడే ముందు మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్నది ఆలోచించండి. దానికి ఒక ఉదాహరణతో నేను ముగిస్తున్నా. 2 నిమిషాలు అవలా 1.5 నిమిషం అయింది. గంపా గారు నాకు 5 నిమిషాలు ఇచ్చారు. ఒక కోల్డ్ స్టోరేజ్లో, దయచేసి అందరూ వినండి, ఒక కోల్డ్ స్టోరేజ్లో 1000 మంది పనిచేస్తుంటే ఆ 1000 మందిలో వాచ్మెన్ని గౌరవించినటువంటి వ్యక్తి ఒకరుంటే, అతను లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర వాచ్మెన్కి గుడ్ మార్నింగ్ చెప్తారు. సాయంత్రం వెళ్ళేటప్పటికి 7 అప్పుడు నైటు గుడ్ నైట్ చెప్తూ వెళ్ళేటువంటి వాళ్ళు. ఆ వ్యక్తి ఒకరోజు సాయంత్రం అందరూ వెళ్ళారని చెప్పేసి ఆ కోల్డ్ స్టోరేజ్ షట్టర్స్ క్లోజ్ చేసి వెళ్ళటం జరిగింది. వాచ్మెన్కి డౌట్ వచ్చింది. టార్చ్ చేసుకుని వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. లోపల కోల్డ్ స్టోరేజ్లో ఆర్తనాదాలతో నన్ను బ్రతికించండి అనేటువంటి ఒక వ్యక్తి అరచి కోమా స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయే స్థితిలో ఉంటే కోల్డ్ స్టోరేజీ షట్టర్స్ తీసి టార్చ్ చేసుకొని చూస్తే చివరి స్థితిలో ప్రాణం చివరి కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసి బయటకు తీసుకొని వచ్చి అతనికి సపర్యలు చేసి బ్రతికించటం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అతనికి ఎలా తెలుసు? వాచ్మెన్కి ఎలా తెలుసు? ఎవరు చెప్తారు? గుడ్ మార్నింగ్ చెప్పాడు, కానీ గుడ్ నైట్ చెప్పలేదు. కాబట్టి సార్ లోపల ఉన్నాడు. కాబట్టి మాట ఎంత పవరు, ఎంత నీ లైఫ్కి ఉపయోగపడుతుందో చూసుకోండి. అలాంటి మాటని ఎలా వాడాలి, నీవు ఉన్నటువంటి సమాజంలో ఆ మాటకున్న పవర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు నేర్చుకుంటానికి వచ్చారు. అలాంటి మాటల్ని మీరు నింపుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మీ గోల్ ఎలా ఉండాలంటే, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, లేకపోతే ఒక 100 మెట్లు ఎక్కాలి. సార్ 4 నిమిషాలు, 1 నిమిషం ఉందాకు, పర్లేదు, రేపు తీసుకుంటా క్లాస్. ఒక 100 మెట్లు ఎక్కాలి, ఒక గుడికి ఎక్కాలి, ఒక చర్చికి ఎక్కాలి. 100 మెట్లుంటే నీ టార్గెట్ 1దో 4దో 10దో కాదు, నీ గోలు అట్మోస్ట్ ఉండాలి. 100వ మెట్టు ఎక్కాలని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఎత్తు
ఎక్కువ ఎత్తైన స్థానం వైపు గురిపెట్టు, ఏదో ఒక స్థానాన్ని అందుకుంటావు. నీ గురి, నీ ఎయిమ్ ఇప్పుడు కూడా అట్మోస్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఏదో ఒక స్థానాన్ని అందుకుంటావు. నీ గోలు సివిల్స్కి పెట్టు. గ్రూప్ 1నో 2నో 3నో 4 ఏదో ఒకటి వస్తుంది. 4కి పెడితే అంతే. కాబట్టి నీ గురి ఎప్పుడైనా ఎక్కువ ఎత్తైన స్థానం మీద పెడితేనే నువ్వు ఏదో ఒక స్థానాన్ని అందుకుంటావు. నాకేంటి, నాకు వస్తుందా, 5 లక్షలు రాస్తున్నారు, 10 లక్షలు రాస్తున్నారు అనుకుంటే నువ్వు అక్కడే ఆగిపోతావు. కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4.5 మినిట్ అయిపోయింది. 1/2 మినిట్లో ఒక్కటే పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ మీద నోట్ చేసుకోండి. నేను చెప్పేది పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ మీద నోట్ చేసుకోండి. ఒకే ఒక పాయింట్. ఏ నెగిటివ్ థింకర్ కెన్ సీ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఏ నెగిటివ్ థింకర్ కెన్ సీ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ, బట్ వేరాజ్ ఏ పాజిటివ్ థింకర్ కెన్ సీ ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ. దానికి ఉదాహరణ బీయింగ్ ఏ నెగిటివ్ థింకర్. ఇదిగో ఈ అమ్మాయి నెగిటివ్ థింకర్ అనుకోండి. ఆ అమ్మాయికి 99% పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎంత నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంది? ఎట్లా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎంత ఉన్నాయి? 99. బీయింగ్ ఏ నెగిటివ్ థింకర్, నెగిటివ్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? పాజిటివ్ ఫ్యాక్టర్ 99 అయితే నెగిటివ్ ఎంత ఉందో ప్యాసివ్ లిజనర్ రాశారు. మీరు ప్యాసివ్గా ఉన్నారు. పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 99. నెగిటివ్ ఎంత ఉంది? 1%. బీయింగ్ ఏ నెగిటివ్ థింకర్ ఈ 1%ని భూతద్దంలో చూస్తూ మ్యాగ్నిఫై చేస్తూ 1ని 10, 20, 30, 100 చేసి ఆ పని కాకుండా చేసుకుంటారు. అదే పాజిటివ్ థింకర్కి 99 నెగిటివ్ ఉంటే 1% పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటే ఆ 1%ని మ్యాగ్నిఫై చేస్తూ 10, 20, 100 చేసి రీచ్ అయ్యి 100కి విజయోత్సాహంతో ముందుకు వస్తారు. కాబట్టి మీరందరూ పాజిటివ్ థింకర్స్ అవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ ఒకసారి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.